యూఏఈలో వీసా గడువు ముగిసినా అక్కడే చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి స్థానిక ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. వీసా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు లేదా ఎటువంటి జరిమానా లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలోనే యూఏఈలోని భారతీయులకు సాయం చేసేందుకు అక్కడున్న మన రాయబార కార్యాలయం కూడా ఓ అడ్వైజరీ జారీ చేసింది. ఈ వీసా అమ్నెస్టీ కార్యక్రమం సెప్టెంబర్ 1, 2024 మొదలు కాగా 2 నెలల పాటు అంటే అక్టోబర్ 30, 2024 వరకు అందుబాటులో ఉండనుంది. పర్యాటకులు రెసిడెన్సీ వీసాతో పాటు వీసా గడువు ముగిసిన వారు తమ వీసా స్టేటస్ ను అప్డేట్ చేసుకోవాలి. లేదంటే ఎటువంటి జరిమానా నిషేధాలు లేకుండా దేశం విడిచి వెళ్లిపోవచ్చు. యూఏఈలో జన్మించినప్పటికీ సరైన ధ్రువపత్రాలు లేని వారితో పాటు స్పాన్సర్ల నుంచి తప్పించుకుని అక్కడే ఉంటున్న వారికి ఇది వర్తిస్తుంది. అయితే దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి మాత్రం ఈ వెసులుబాటు వర్తించదు. భారత్కు తిరిగి రావాలనుకుంటున్న వారు ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కి దరఖాస్తు చేసుకోవచ్చని దుబాయ్లోని భారత కాన్సులేట్ వెల్లడించింది. రెసిడెన్సీ స్టేటస్ రెగ్యులరైజ్ చేసుకోవాలనుకునే వారు మాత్రం స్వల్పకాలిక పాస్పోర్ట్కు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న మరుసటి రోజు ఈసీని తీసుకోవచ్చని దుబాయ్లోని భారత కాన్సులేట్ వెల్లడించింది. వీటి కోసం దుబాయ్తో పాటు ఇతర ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటి కోసం ముందస్తుగా ఎటువంటి అపాయింట్మెంట్ అవసరం లేదని తెలిపింది. వీసా అమ్నెస్టీ కార్యక్రమం అమల్లో ఉన్న వ్యవధిలో ఈ ప్రత్యేక కేంద్రాలు అందుబాటులో ఉంటాయని భారత కాన్సులేట్ వెల్లడించింది. యూఏఈ జనాభాలో దాదాపు 30% మంది ప్రవాస భారతీయులే. దాదాపు అక్కడ 35 లక్షల మంది భారతీయులు నివాసముంటున్నట్లు అంచనా. వీరిలో 20% మంది అబుదాబిలో ఉండగా మిగతా 80% మంది దుబాయ్ సహా మిగతా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు.